భవిష్యత్తు కోసం నా జీవితం మొత్తం కష్టపడతాను, ఇంకా ఎక్కువ కష్టపడతాను. మీకు న్యాయం జరిగే వరకు, మీ కష్టాలు తీరే వరకు నేను మీకు అండగా ఉంటా. కొత్తగా ఏర్పడే రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా చంద్రబాబే సమర్థుడు. We need a very strong leader and a very strong administrator. ఆయన సీఎం గా సంతకం పెట్టిన రోజు హైదరాబాద్ ఎలా ఈ రోజు ఎలా ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు ఏ స్థాయికి దిగదాయి. I think he deserves to be the PM of this country. ఇక్కడైనా అక్కడైనా చంద్రబాబు నాయుడు బెస్ట్. సీమాంధ్రలో కానీ తెలంగాణలో కానీ అంత హార్డ్ వర్క్ చేసే వ్యక్తి నాయకుడు మరొకరు లేరు. I vote for TDP. చంద్రబాబు అయితేనే బాగుంటుందండి. ఇప్పుడు మా తమ్ముళ్ళు ఇంజనీరింగ్ చదివితే ఏం తమ్ముళ్ళు మెకానికల్ వర్క్ షాప్ లో పనిచేసే పరిస్థితి వస్తా ఉంది. ఉద్యోగాలు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. నేను డిగ్రీ చదువుకుంటూ కూడా ఒక రోడ్డు మీద బండి పెట్టుకుంటున్నాను ప్రెజెంట్. ఎందుకు ఉద్యోగాలు లేక అదే ఆయన వస్తే మళ్ళీ అందరికి యువతకి ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మాకు ఒక ఆశ. He's created 1,100 companies in Hyderabad and he's put Hyderabad in the world map as a landmark. Internationally, Hyderabad is recognized only because of one leader. We need an administrator, not a politician. బాబు గారు రావాలి, సీఎం అవ్వాలి. రైతులకు అన్యాయం చేశాడు అంటున్నారు కానీ చాలా రాంగ్ అది. రైతులకు చాలా మేలు జరిగినప్పుడు In his 9 years administration, women empowerment safety law, being a woman చాలా సేఫ్ గా ఉండే, చాలా సెక్యూర్ గా ఉండే. చంద్రబాబు అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, లేకపోతే ఎందుకన్నా అట్లా డెఫినెట్ గా బాబు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. It's Chandrababu Naidu who deserves to be the CM. हमारा वोट चंद्रबाबु नायडू को दो. And this is high time we should get those days back. Vote for Chandrababu Naidu. चंद्रबाबु नायडू. My vote definitely goes for Mr. Chandrababu Naidu. నా సపోర్ట్ మొత్తం చంద్రబాబు నాయుడు. I would vote for Chandrababu Naidu. वोट चंद्रबाबु नायडू. We vote for Chandrababu Naidu.